నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మరి కలిసి ఉన్నటువంటి మనల్ని మరి కలిసి ఉండేలాగే ఉంటాం. ఇప్పుడే ఇలా జరిగితే రేపు పంచాయతీల పరిస్థితి ఏంటి, ఎంపీటీసీల పరిస్థితి ఏంటి? మరి మేము 14 సొసైటీలో 3 అంటే 3 అడిగాం. మాతో సంప్రదిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ పెద్దలు కానివ్వండి, ఎవరిని మేము వ్యక్తిగతంగా ఎవరిని మేము చెప్పదలుచుకోలేదు. వారు మాతో మాట్లాడతామని చెప్పి సంప్రదించి చేస్తామని చెప్పి మాకు చేయకుండా నిన్న పేపర్కి తీసుకురావడం, వాళ్ళు సంబరాలు చేసుకోవడం అనే దాన్ని మన క్షోభకి గురి చేసిన ఈ జన సైనికులందరికీ మేము ఏం చెప్పుకోవాలని చెప్పేసి ఈ పబ్లిక్ గా మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాం. దయచేసి ఎప్పటికైనా మీరు మారి కలిసి వెళ్దామని, కలిసి ఉందామని, మరి కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని, ఒంటెద్దు పోవద్దని, మరి మమ్మల్ని జన సైనికుల్ని అసలు జనసేన పార్టీని ఇక్కడ ఉండకూడదనే ధ్యేయంతో నడుస్తున్నటువంటి పెద్దలకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. దయచేసి మనసు మార్చుకోండి. మనం రోడ్డు మీద పడితే మన పరువైపోతుంది. ఇంట్లో అరమరికలుంటే మనం చేసుకోవాలి, కానీ అది మర్చిపోయారు. మా ప్రాధాయపూర్వకంగా అడిగేదానికి కూడా మీలో ఎక్కడ చలనం రాలేదు. ఈ చలనం రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము దీనికి ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ, మా జన సైనికులకు న్యాయం చేయాలి, మా జన సైనికులకు రక్షణ కల్పించాలి. మా జన సైనికుల్ని మీ బూట్లు తుడిచే వాళ్ళ చూడొద్దు, మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు ఇది. మరి తప్పుంటే క్షమించండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. జన సైనికులను గుర్తించండి అని చెప్పి ప్రాధాయపూర్వకంగా కోరుకుంటున్నాను.